నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లాలోని ఆర్ఓబీలకు రాష్ట్ర సర్కారు నిధులు విడుదల చేయకపోతే మరింత పరిజ్ఞానం కలిగించేందుకే జిల్లా న్యాయ సేవా సంస్థ కృషి చేస్తోందని అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ వెల్లడి. న్యాయార్థుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ఈ వేదిక జిల్లాలోని ఆర్ఓబీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే నిరాహార దీక్ష చేస్తానని ఎంపీ అరవింద్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దొంగ ఓట్లతో పాటు దొంగ పాస్పోర్ట్ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఎక్కువగా డ్రగ్స్ సరఫరా అయ్యేది జూబ్లీ హిల్స్ లోనే అని, లోకల్ నాయకులను కాపాడింది కేటీఆర్ అని అరవింద్ ఆరోపించారు. జిల్లాలోని ఆర్ఓబీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుంటే వారంలో నిరాహార దీక్ష చేపడతానని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ జిల్లాలోని అడవి మామిడిపల్లి ఆర్ఓబీకి 22 కోట్ల రూపాయలు అవసరమైతే కొన్ని ఏళ్ల క్రితమే సుమారు 18 కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. అయితే గత ప్రభుత్వం నిధులను మళ్లించిందని అన్నారు. అలాగే మాధవనగర్ ఆర్ఓబీకి కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 70% వచ్చాయని అన్నారు. బిల్లులకు సంబంధించి జిల్లా అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించాలని ఎంపీ సూచించారు. 2 నెలల క్రితం కలెక్టర్తో సమీక్ష నిర్వహించినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోసం కాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఆర్ఓబీ నిధులపై సరైన అవగాహన లేదని ఎంపీ విమర్శించారు. ముందుగా సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడాలని హితో పలికారు. కేంద్ర నిధులే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీపై బురద జల్లి బీఆర్ఎస్కు కాపాడే ప్రయత్నం చేస్తోందని అన్నారు. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వమే కమిటీ వేసి అవకతవకలున్నాయని తేలినా ఏమీ చేయటం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగ ఓట్లతో పాటు దొంగ పాస్పోర్టులు చేశారని అన్నారు. ఎక్కువగా డ్రగ్స్ సరఫరా అయ్యేది జూబ్లీ హిల్స్లోనే అని, లోకల్ నాయకులను కాపాడింది కేటీఆర్ అని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత రాజీనామా లేఖ ఇస్తే ఎందుకు ఆమోదించడం లేదని అరవింద్ ప్రశ్నించారు. దేశ భద్రతకు కల్వకుంట్ల కుటుంబం పెద్ద ముప్పు అని విమర్శించారు. ఇంకా ఈ సమావేశంలో పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాష్ట్ర కార్యదర్శి శ్రవంతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలంరాజు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు పెద్ద భారతీయ జనతా పార్టీ మీద బురదలే కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఢిల్లీలో ధర్నా చేసినాము అంటున్నాం. ఢిల్లీ ధర్నాకు రాహుల్ గాంధీ వచ్చేట రాహుల్ గాంధీ పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. మీరు పోయి మాట్లాడిందా? స్పీకర్ టైం తీసుకున్నారా? మీరు మోడీ గారితో మాట్లాడిందా? మీరు బీజేపీని అడిగి వాగ్దానం చేసిందా?
మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు, అందులో ఎన్ని నెరవేర్చారు? మీరు ఏదో పైసలు లేవు, మీరు కేసీఆర్ కుటుంబం మీద యాక్షన్ తీసుకుంటలేదు, కాళేశ్వరం మీద 2 సంవత్సరాలు టైంపాస్ చేసినావు, రిపోర్ట్ ఇచ్చిండు, నువ్వు వేసుకున్న కమిటీయే రిపోర్ట్లా కేసీఆర్ కేటీఆర్ దొంగలు అని చెప్పినాక కూడా నువ్వు యాక్షన్ తీసుకోకుండా 2 సంవత్సరాల తర్వాత నేను సిబిఐకి ఇస్తున్నా అని వాళ్ళని నెట్టేసుడు. ఇది పద్ధతి కాదు. ఇది కప్పిపుకోవడానికి ఇవన్నీ డ్రామా. ఓదన్లో ఒకటే ఇంట్లో 42 దొంగ పాస్పోర్ట్ వెళ్ళినాయి నీ హయాంలో. ఒకటి ఏంది పాస్పోర్ట్ ఏంది బంగ్లాదేశ్ నుంచి మయన్మార్. ఇవన్నీ నువ్వు చేసినది కదా నిర్వాహకం. నువ్వు మీ అయ్యే చేసిన నిర్వాహకమే కదా. మీరు దొంగ ఓట్లు చేయించుకోలేరా? ఇష్టానుసారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక్కొక్క ఇండ్లల్లో 10ల సంఖ్యలో ఓట్లు ఎన్రోల్ చేయించుకోలేదు. మీ దాంట్లో మీ ప్రభుత్వంలో ఓట్లు కాదు పాస్పోర్ట్లే చేయించిన దొంగలు. దొందే ఇవి. మళ్ళా నేను పేరు తీసుకోను, మీకు అర్థమైంది రాసుకోండి. ఈ కేటీఆర్ కేసీఆర్ హయాంలో జూబ్లీ క్లబ్లలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా. భారత రాజ్యాంగానుసారం రూపుదిద్దుకున్న చట్టాల విషయ పరిజ్ఞానం ప్రజలకు తెలియజేయడానికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అవిరళ కృషి చేస్తోందని అదనపు జిల్లా జడ్జ్ శ్రీనివాస్ అన్నారు. న్యాయార్థుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి అత్యుత్తమ వేదికలని పేర్కొన్నారు. పల్లె పల్లెకు న్యాయ విజ్ఞానం ప్రచారంలో భాగంగా బుధవారం నాడు బౌధన్ మండలం నాగన్పల్లి గ్రామంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగానుసారం రూపుదిద్దుకున్న చట్టాల విషయ పరిజ్ఞానం ప్రజలకు తెలియజేయడానికి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అవిరళ కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి చట్టం ప్రజల ప్రగతి కోసం పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభలు తయారు చేస్తాయని అన్నారు. న్యాయార్థుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకోవడానికి అత్యుత్తమ వేదికలని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు ప్రభుత్వ శాఖల నుండి సమాచారం తీసుకోవడానికి లభించిన అమృత కలశమేనని ఆయన వివరించారు. ప్రజలకు అవసరమైన ప్రతి అధికారిక పత్రాలు ప్రభుత్వ శాఖలు అందజేయాలని చట్టంలో నిర్దేశించాలని చెప్పారు. సమాచార హక్కు చట్టం అంటే ప్రజలకు దాఖలైన హక్కుల పత్రమేనని వివరించారు. 2 దశాబ్దాలుగా ప్రతి పౌరునికి సమాచార వారధిగా నిలుస్తోందని ఆయన తెలిపారు. సివిల్ దావాలో భూ సంబంధిత గుర్తింపు అధికారికంగా ఉండాలని అన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడటానికి విత్తనాల చట్టం ఎంతో ఉపయోగకరంగా ఉందని వెల్లడించారు. చట్టాలను అందరూ గౌరవించి చట్ట ప్రకారమే జీవన ప్రయాణం కొనసాగించాలని ఆయన కోరారు. మన కోసం మనం తయారు చేసుకున్న చట్టాలను అనుసరిస్తూ ప్రతి వారు గౌరవప్రదమైన నడవడికను అలవర్చుకోవాలని జడ్జ్ శ్రీనివాస్ అభిలషించారు. నాగన్పల్లి ఆదర్శ పల్లెగా విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. పచ్చని పంట పొలాలతో అలరారుతున్న గ్రామ వాతావరణంలాగే చట్టం ద్వారా అందరూ మంచి వాతావరణంలో జీవించాలని కోరుతోందని, ఆ దిశగా న్యాయ సేవా అధికార సంస్థ తన వంతు ప్రచారాలు చేస్తోందని జడ్జి శ్రీనివాస్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి పౌరునికి చట్టాల ప్రతిఫలాలు చేర్చే విధంగా సంస్థ శ్రమిస్తోందని తెలిపారు. మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతోందని అన్నారు. గ్రామాన చట్టాల విజ్ఞానపు విత్తనాలు చల్లుతున్నామని వాటిని గ్రామస్తులే సంరక్షించుకోవాలని ఆయన కోరారు. మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఎవరైతే యాక్టివ్గా ఉంటారో సమాజం పట్ల అవగాహన ఉండి పని చేయాలి మేము అని అనుకున్న వాళ్ళు మీరు ముందుకు వచ్చినట్లయితే మేము మిమ్మల్ని పారాలీగల్ వాలంటీర్గా అపాయింట్ చేస్తాము. చేసిన తర్వాత మీరు అంటే ఇప్పుడు ఎటువంటి సమస్యలు ఏవైతే వస్తాయో వాటిని పరిష్కారం దిశగా మనం తీసుకెళ్ళడానికి మీరు ఒక వారధిలాగా మీరు ఉపయోగపడతారు అనేది ఒక ముఖ్య ఉద్దేశం. పారాలీగల్ వాలంటీర్స్ని అపాయింట్మెంట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మేము మా పనిలో మేము కోర్టులో బిజీ ఉంటాము. డిఎల్ఎస్ఐ గారు ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి ప్రతి చిన్నదానికి ఆయన దగ్గర వెళ్ళలేరు. కాబట్టి మీ ద్వారా వెళ్తే కేసు పెట్టేస్తే పరిష్కారం కాదు. కేసు పెడితే ఎస్ఎస్టీ కేసు పెట్టిండ్రా నా మీద అని చెప్పి రేపు మళ్ళీ ఈయన ఇంకో కేసు పెట్టడం
మళ్ళీ తర్వాత అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా కాకుండా మనకు సమస్య పరిష్కారం కావాలి, అంతేగాని కేసులు పెట్టుకుంటూ వెళ్ళడం అనేది పరిష్కారం కాదు. అదొకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీడియేషన్ అనేది ఇప్పుడు ముఖ్యంగా మేము బోధనలో మేము ఛాన్స్ తీసుకున్న తర్వాత బోధన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పి శ్రీనివాస్ మాట్లాడుతూ న్యాయ సేవా సంస్థ ప్రచారోద్యమానికి పోలీస్ శాఖ తన వంతు సహకారం అందిస్తోందని అన్నారు. చట్ట ప్రకారమే అందరూ నడుచుకోవాలని, చట్టాలను గౌరవించుకోవడంలోనే ప్రతి వారి గౌరవం ముడిపడి ఉందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ శ్యామరావు, సమ్మయ్య, బోధన్ మండల న్యాయ సేవా సంస్థ సభ్యుడు హనుమంతరావు, న్యాయవాది ఆశా నారాయణ, బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హరిబాబు, బోధన్ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మత్స్యేందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి అజార్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గౌసోద్దీన్, గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, పారా లీగల్ వాలంటీర్స్ పద్మాసింగ్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోపు నిర్మాణాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆర్ఓబి పనులు మందకోడిగా కొనసాగుతుండడాన్ని గమనించిన కలెక్టర్ ఆర్ఎన్బి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. మాధవనగర్ వద్ద కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులతో పాటు ఖలీల్వాడిలో నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్, అహ్మదీ బజార్ వద్ద ఖిల్లా రోడ్డును ఆనుకొని అధునాతన సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయ భవనాన్ని, 80 క్వార్టర్స్ కలెక్టరేట్ ప్రక్కన నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనుల గురించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష జరిపారు. ఆర్ఓబి పనులు మందకోడిగా సాగుతుండడాన్ని గమనించిన కలెక్టర్ ఆర్ఎండ్బి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే అప్రోచ్ రోడ్, సర్వీస్ రోడ్ల పనులు జరిపించాలని, ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరగా పనులు పూర్తి చేయించాలని అన్నారు. ఈ రీతిన పనులు జరిపిస్తే ఎప్పట్లోగా పూర్తవుతాయని నిలదీశారు. ఎంతో ప్రాధాన్యతతో కూడుకొని ఉన్న ఈ ఆర్ఓబి నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ వేగంగా పనులు జరిపించాలని ఆదేశించారు. నిర్దిష్ట గడువును అనుసరిస్తూ పనులు చేపట్టకపోతే గుత్తేదారుకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. కాగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులు అన్ని వసతులతో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా పనులు జరిపించాలని అన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన అహ్మదీ బజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయానికి సంబంధించి న్యాయపరమైన అవాంతరాలను అధిగమిస్తూ అర్హులైన వారికి నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసిన భవన సముదాయం నిరుపయోగంగా ఉండటం సమంజసం కాదని అన్నారు. అదేవిధంగా నాగారం 80 క్వార్టర్స్, న్యూ కలెక్టరేట్కు ఆనుకొని నిర్మించిన 2 పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు వీలుగా అవసరమైన మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, నంబరింగ్ వంటి పనులను తక్షణమే జరిపించాలని కలెక్టర్ ఆదేశించారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీళ్ల మెరుగైన విధానమని గుంజీళ్ల అంతర్జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు చెప్పారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయటం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతోందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని స్పష్టం చేశారు. గుంజీళ్లు తీయడాన్ని శిక్షగా కాకుండా శిక్షణగా పరిగణించాలని ఆయన అన్నారు. ఇందూరు నగరంలోని రాధాకృష్ణ ఉన్నత పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజీళ్ల అంతర్జాతీయ ప్రచారకులు అందే జీవన్ రావు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీన్ని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీళ్ల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయటం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతోందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సూపర్ బ్రెయిన్ యోగా చేయటం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ధ, సమస్య పరిష్కారం, అభ్యాసనం, గుర్తుంచుకోవటం, సృజనాత్మకత, మానసిక పెరుగుదల, మానసిక సమతుల్యత మొదలైనవి పెంపొంది సమస్యలు మరియు ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతోందని వివరించారు.
యోగా ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో సూపర్ బ్రెయిన్ యోగా వలన విద్యార్థులకు మేలు జరుగుతోందని జీవన్ రావు స్పష్టం చేశారు. కావున గుంజళ్లు తీయడాన్ని శిక్షగా కాకుండా శిక్షణగా పరిగణించాలని అన్నారు. బహుళ ప్రయోజనాలు ఉన్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాలలో శిక్షణలో భాగంగానే పరిగణించి అమలు చేయటం ద్వారా విద్యార్థి లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చునని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. తాను జాతీయ అంతర్జాతీయ సదస్సులలో సమర్పించిన పరిశోధనా పత్రాల ప్రతులను ప్రధానోపాధ్యాయులు అనితకు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ కార్యదర్శి నారాయణ, బోధనా సిబ్బంది అఖిల, శ్రవంతి, సృజన పాల్గొన్నారు. గుంజీలు చేయడానికి అందరూ మనం పనిష్మెంట్ కిందనే మనం అనుకుంటాం. ఎంతమంది తీసుకుంటారో ఒకసారి చేతులు ఎత్తండి. అంటే అందరూ గుంజీలు తీసుకుంటారు. బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిపై ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను కలిశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు, నిధుల మంజూరు గురించి వివరించారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి రాష్ట్ర మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ సీతక్కను హైదరాబాద్లోని సచివాలయంలో కలిసి వివిధ అభివృద్ధి పనులపై వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులు, నిధుల మంజూరుపై విన్నవించారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పూర్తయిన పనుల ప్రారంభోత్సవాలు, మంజూరైన పనులకు శంకుస్థాపనలు చేసేందుకు సమయాన్ని కేటాయించి నియోజకవర్గంలో పర్యటించాల్సిందిగా సునీల్ రెడ్డి మంత్రి సీతక్కను కోరారు. మహిళా శిశు సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని జిల్లా సంక్షేమాధికారిని రసూల్బీ అన్నారు. గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. పోషణ మాసంలో భాగంగా డిష్పల్లి ప్రాజెక్ట్ లెవెల్ ప్రోగ్రాం నడిపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్బీ హాజరయ్యారు. ఐసీడీఎస్ తరపున నవజాత శిశువుకు సంబంధించిన కిట్టును తల్లికి అందజేశారు. ఈ కిట్టులో చిన్నపిల్లలకు అవసరమయ్యే పౌడర్ నాప్కిన్, 2 డ్రెస్సులు, సాక్సులు, డ్రై షీట్, సోప్ బాక్స్, ఒక బాస్కెట్తో పాటు 13 రకాల వస్తువులను అందజేశారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం, కొత్తగా చేరిన అంగన్వాడీలో పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్బీ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం కార్యక్రమం ఒక నెల రోజుల పాటు నిర్వహిస్తూ పోషణపై అవగాహన కల్పించడం జరిగిందని వివరించారు. ఆడపిల్లలు కిషోరి బాలికగా ఉన్నప్పుడే రక్తహీనత లేకుండా మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు అంగన్వాడీలో పేరు నమోదు చేయించుకొని ఆరోగ్య లక్ష్మి భోజనాలు చేయాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని, బిడ్డ పుట్టగానే ముర్రుపాలు తాగించాలని, 6 నెలలు కేవలం తల్లిపాలు తాగించాలని, ఏ ఇతర పానీయాలు ఇవ్వకూడదని సూచించారు. పుట్టిన బిడ్డకు 2 సంవత్సరాలు తల్లిపాలు కొనసాగించాలని అన్నారు. బిడ్డకు 7వ నెల రాగానే తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అలవాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జ్యోతి, మెడికల్ ఆఫీసర్ సుశాంత్, ఏపీఎం రవీందర్, హెచ్ఈఓ శంకర్, ఐకేపీసీసీ కోఆర్డినేటర్ ప్రకాష్, పోషణ అభియాన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రాంబాబు, బ్లాక్ కోఆర్డినేటర్ రంజిత్, సూపర్వైజర్లు మమత, బుజ్జి, శోభ, రాధా, లక్ష్మి, సునీత, వరలక్ష్మి, సరిత, భాగ్య, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణీలు, చిన్నపిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి గర్భిణీకి ఒక గుడ్డు, పాలు, ఆకుకూరతో ఆహారము పెడుతున్నాము. బాలింతలకు పెడుతున్నాము. 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి బాలామృతము, గుడ్లు 8 గుడ్లు 15 రోజులకి, ఇంకొక 8 గుడ్లు 15 రోజులకి, మొత్తం 30 రోజులకి ఒకసారి కాకుండా 2 విడతలుగా ఇస్తాము. ఈ యొక్క ఆహార పదార్థం ఎంత బలవర్ధమైనటువంటి ఆహారం అంటే ఈ బాలామృతంలో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. గోధుమలు, జొన్నలు, సజ్జలు, పల్లీలు అండ్ విటమిన్స్ ఏబీసీ అని చెప్పి ఇంద్రధనుస్సు బొమ్మలాగా ఉంటాయి. ఆ కలర్స్ అన్నీ కూడా దాంట్లో చేర్చి ఉన్నారు. అది 3500 రూపీస్కి గవర్నమెంట్ కొని మీకు ఇస్తూ ఉంది. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకొని పిల్లలు పెట్టాలంటే, మన పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ
బాలామృతం తినిపించాలి. జావ లెక్క తినిపిస్తారా, రొట్టె లెక్క తినిపిస్తారా, లేకపోతే బిస్కెట్స్ లౌజులు లెక్క చేస్తారా, కేక్ లెక్క చేస్తారా? ఆ బిడ్డ ఏంటంటే ఎక్కువగా రుచులు కోరుతారు కాబట్టి 1 ఇయర్ లోపు జావ లెక్క తినిపించచ్చు. 1 ఇయర్ దాటిన వాళ్ళకి అన్ని రకాలుగా బిస్కెట్స్ లాగా వాటిలాగా కూడా చేసి తినిపించచ్చు. 2 సంవత్సరాల లోపు పిల్లలకు విధిగా తల్లిపాలు పట్టాలని సిడిపిఓ పద్మజ అన్నారు. అంగన్వాడీలో పిల్లలకు, గర్భిణీలకు సమతుల్య ఆహారం అందించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. మోస్రా మండల కేంద్రంలో బుధవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ పద్మజ మాట్లాడుతూ చిన్నపిల్లలకు, గర్భిణీలకు ఎప్పటికప్పుడు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ సిబ్బందిని సూచించారు. అనంతరం తహసీల్దార్ రాజశేఖర్ మాట్లాడుతూ మహిళలు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. పిల్లలకు అన్నప్రసాన కార్యక్రమం, గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ నాగనాథ్, అంగన్వాడీ సూపర్వైజర్ సుమలత, బోధన్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి రైల్వే స్టేషన్ వద్ద నిత్యం ప్రజలకు తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యను ఎస్ఐ షరీఫ్ పరిష్కరించారు. ఆటో వాలాలు, ఆర్టీసీ డ్రైవర్లు కేటాయించిన స్థలంలోనే వాహనాలను నిలిపితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా మారుతోందని ఆయన సూచించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందర తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఎదురవడంతో స్థానిక ఎస్ఐ షరీఫ్ ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లోని పిచ్చి మొక్కలను, ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించి శుభ్రపరిచి ఆటో డ్రైవర్లకు ఆటో స్టాండ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఆటో స్టాండ్లోనే తమ ఆటోలను నిలపాలని అన్నారు. రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలను నిలపరాదని, తమకు కేటాయించిన స్థలంలోనే ఆటోలు నిలిపి ప్రయాణికులకు, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అదేవిధంగా ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్లోనే ఆర్టీసీ బస్సులను నిలపాలని, ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు సహకరించాలని ఎస్ఐ కోరారు. అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాల వద్ద అక్రమంగా వేసుకున్న షెడ్లను తొలగించాలని, లేని ఎడల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ వినోద్, రాజేందర్, దశరథ్, ఆటో డ్రైవర్లు హబీబ్, మియాభాయ్, కలీం, జియాను, షబ్బీర్, విష్ణు, హోటల్ జావేద్ తదితరులు పాల్గొన్నారు. మనం డిచ్పల్లి నుంచి వెళ్ళి నిజామాబాద్ వెళ్ళే హైవే రోడ్డు రోజు రోజుకి మరింత రద్దీ పెరుగుతుండడంతో ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉందనే ఉద్దేశంతో టీజీఆర్టీసీ మేనేజర్ గారితో మాట్లాడి వాళ్ళతో సమన్వయం చేసుకొని ఈరోజు మనం రిక్వెస్ట్ స్టాప్ను రైల్వే స్టేషన్ పక్కన మనం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతిరోజు వేల మంది పోతూ ఉంటారు. దానికి తోడు రోజు ట్రాఫిక్ ఎక్కువ కావడంతోనే మనకు ప్రయాణికులు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అదే ఉద్దేశంతో మేనేజర్ గారితో మాట్లాడి టీజీఆర్టీసీ మేనేజర్ మాట్లాడి ఈరోజు ఒక రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే బస్సులు ఇంతకుముందు రైల్వే స్టేషన్కి కుడి పక్కన ఆగేటి, ఆ బస్సులు అనేటివి ఆగేటి, అదే బస్సులు ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఎడమ సైడు ఆగి ఇక్కడ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలదు కాబట్టి ఇక్కడ ఆగాలని నేను సూచిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు తెలంగాణ జాగృతి జనంబాట యాత్రను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టనున్నారు. ప్రజల వాయిస్ తెలుసుకునేందుకే ప్రజల్లోకి వెళుతున్నామని చెప్పారు. దారులు వేరయ్యాయి కాబట్టి కేసీఆర్ ఫోటో లేకుండా జనంలోకి వెళుతున్నట్టు ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ సాధకుడు, మహానాయకుడని కేసీఆర్ను అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని అన్నారు. సామాజిక తెలంగాణ నినాదం కాదని తమ విధానమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టతనిచ్చారు. ఈ నెల 25 నుంచి జాగృతి ఆధ్వర్యంలో జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని వారిచ్చే సలహాలు, సూచనల ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని అన్నారు. బుధవారం హైదరాబాద్లోని బంజారా హిల్స్ జాగృతి కార్యాలయంలో జనంబాట పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ నెల 25న నిజామాబాద్ జిల్లా నుంచి జనంబాట యాత్ర మొదలవుతోందని చెప్పారు. దాదాపు 4 నెలల పాటు వారానికి 4 రోజులు ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు అన్ని వర్గాలతో చర్చలు జరుపుతామని అన్నారు. ప్రజలే గురువులని ఆమె అన్నారు. పెద్ద పెద్ద నాయకులను ఓడించినా, సామాన్యులను అందలమెక్కించినా అది ప్రజలతోనే సాధ్యమని చెప్పారు. అలాంటి ప్రజల వద్దకే వెళ్లి తెలంగాణ వచ్చాక సాధించుకున్నదేమిటి, ఇంకా చేయాల్సింది ఏంటని వారిని అడుగుతానని ఆమె అన్నారు. తాను తెలంగాణ సోయి కన్సర్న్ ఉన్న వ్యక్తినని తెలిపారు. అందుకే పేగులు తెగేదాకా తెలంగాణ కోసం కొట్లాడానని ఆమె చెప్పారు. తెలంగాణలో అన్ని వర్గాలకు మేలు జరగాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని ఆమె చెప్పారు. బీఆర్ఎస్లో ఉండి కూడా తాను ఇదే విషయాన్ని చెప్పేదానని ఆమె అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా సామాజిక తెలంగాణ సాధించేందుకు తాను జనంబాట పడుతున్నానని కవిత ఈ సందర్భంగా చెప్పారు. మరి జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి ఆదరిస్తాయా, జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి తెలంగాణను ఆదుకుంటాయా అంటే, అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలో 8 మంది ఎంపీలను గెలిపించిచ్చినా, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిచ్చినా ₹1 కూడా తెలంగాణకు విధిలించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. మరి ఇట్లా ఒక రకమైనటువంటి అనిశ్చితి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉందన్న విషయం నాకంటే ఎక్కువ ప్రజలందరికీ కూడా తెలుసు. గ్రామాల్లో ఇవాళ అంతకుముందు అందినటువంటి అన్ని ఫలితాలు కూడా అందనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి పోండి, ప్రసూతి కోసం గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేసినాం, కేసీఆర్ కిట్లు ఇచ్చినామని చెప్పి పెద్ద ఎత్తున మహిళల్ని మనం ప్రోత్సహిస్తే ఇప్పుడు కనీసం హాస్పిటల్లో పోలేని పరిస్థితి, మళ్ళీ ప్రైవేట్ దవాఖానలకు మహిళలు పోతున్నటువంటి సందర్భం. 1 కాదు 2 కాదు, తెలంగాణ తెచ్చుకున్నటువంటి 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫలితాలు ఏవి కూడా మళ్ళీ ప్రజలకు అందనటువంటి ఒక పరిస్థితిని తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. మరి దానికి ఎవరు బాధ్యులు, ఏంటిది, ఏం చేయాలి? గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి దగ్గర నుంచి కానీ తీసుకోకుండా జాగృతి అనే సంస్థ మా పని మేము చేసుకుంటూ పోయినాం. నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరినానో అప్పుడు పెద్దసారి ఫోటోను కూడా మనం మన కార్యక్రమాల్లో పెట్టుకోవడం, ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేయడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజల దగ్గర పోయేలా చేయడం, ప్రభుత్వ ఫలితాలు ఏమన్నా ప్రజలకు అందకపోతే అనుసంధానంగా నిలబడి ఆ పనులు అయ్యేటట్టు చేయడం, ఆ ఫలితాలు కింద వర్గాల వరకు చేరేటట్టు చేయడం, అట్లా మా పాత్ర మేము పోషించాం. కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారంటే మీడియాలో ఇష్టం వచ్చినట్టు వార్తలు ప్రసారం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారంటూ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వార్తలు ప్రసారం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఫోటో లేకుండా జనంబాట కార్యక్రమం జరగబోతుందన్నది నిజమేనని, అయితే అదే ఆయనను అగౌరవపరిచే చర్య ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదని, ఆయన ఉద్యమ నాయకుడని చెప్పారు. అలాంటి వ్యక్తికి కూతురుగా పుట్టడం జన్మజన్మల అదృష్టమని అన్నారు.
అయితే బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేశారని కవిత గుర్తు చేశారు. కేసీఆర్ ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్నారని, అలాంటప్పుడు ఆయన ఫోటోలో జనం బాట పట్టడం నైతికంగా కరెక్ట్ కాదని అన్నారు. నైతికంగా కరెక్ట్ కాదని తెలిసినప్పుడు అలాంటి పని తాను చేయనని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి మొదలు పెట్టినప్పుడు కేవలం జయశంకర్ సార్ ఫోటో మాత్రమే పెట్టామని గుర్తు చేశారు. నిన్న పత్రికలు నా యాత్ర గురించి, తెలంగాణ జాగృతి యాత్ర గురించి రాయడంతో పాటు కేసీఆర్ గారి ఫోటో లేకుండా యాత్ర చేస్తామనేటటువంటిది ప్రధానంగా ప్రచురించారు. ఎస్, కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు. వారు లేనిది తెలంగాణ రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. నేను నా తువ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటున్నా. వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు. నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు. నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను. తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ఫోటో పెట్టలేదు. ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా. అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం, నేను కాదనట్లేదు. సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు. ఇది నా మారల్ కంపాస్ కరెక్ట్ కాదని చెప్తున్నది. నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది. పక్షం రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు ఆగ్రహానికి గురయ్యారు. ఎడపల్లిలో అరగంట పాటు రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐ రమా సర్ది చెప్పడంతో రైతులు నిరసనను విరమించారు. ఎడపల్లి మండలంలో సహకార సంఘాలు ఐకేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా మారాయి. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ఎడపల్లి రైతులు ఆగ్రహించి బుధవారం బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారి ఎడపల్లిలో రాస్తారోకో చేసి ధర్నా నిర్వహించారు. అరగంట పాటు రాస్తారోకో ధర్నా చేయటం వలన ఇరువైపులా వాహనాలు స్తంభించిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ పోలీస్ సిబ్బందితో రాస్తారోకో చేస్తున్న స్థలానికి చేరుకున్నారు. రైతన్నలను శాంతియుతంగా మెప్పించి రాస్తారోకోను విరమించుకోవాలని ఎస్ఐ రమ కోరగా రైతన్నలు శాంతించి రాస్తారోకో విరమించారు. ఇరువైపులా స్తంభించిపోయిన వాహనాలను ఏఎస్ఐ ఇలియాస్ పోలీస్ సిబ్బంది వాహనాలను క్రమబద్ధీకరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ వరి పంటలు కోతలు కోసి ధాన్యాన్ని ఆరబెట్టి పక్షం రోజులు అవుతున్నప్పటికీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండలో ఎండబెడుతూ మాయిశ్చర్ వచ్చిన తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తే లాభాలొస్తాయని ఆశిస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం రాశిలో వానలో నానుతుంటే రైతుల బాధ అధికారులకు ఏం తెలుసని మండిపడ్డారు. ధాన్యాన్ని ఆరబెట్టడానికి తమకు స్థలాలు లేకపోవటం వల్ల ఎడపల్లిలోని ఓ ప్రైవేటు వెంచర్లో వడ్లను ఆరబెడుతుంటే వెంచర్ యజమాని వచ్చి ధాన్యాన్ని తీసుకువెళ్లాలని ఆక్షేపించారని వాపోతున్నారు. ఎండిన ధాన్యాన్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో తమకు అర్థం కావటం లేదని రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనందున సంబంధిత జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కొనుగోలు కేంద్రాలకు తొందరగా అలాట్మెంట్ చేసి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చూడాలని కోరుతున్నారు. ఎండబెట్టి చేయడం జరిగింది. ఈరోజు ఎప్పుడు ఏ వర్షం పడుతుందో తెలియదు, తడిచిపోయే పరిస్థితులు ఉన్నది. కొనుగోలు కేంద్రం ప్రారంభించి అయ్యగారు మన పిఎస్సిసి అధ్యక్షులు కొబ్బరికాయలు కొట్టి చందాతో హంగామా చేయించడం జరిగింది. కావున
అలాట్మెంట్ ఇక వస్తుంది, రేపు వస్తుంది, అధికారులు అడిగించిన స్పందన లేదు, ఎంఆర్ఓ గారు స్పందన లేదు, అధికారుల స్పందన లేదు. ఈ కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించి రైతులకు ఆదుకోవాలని రైతుల తరపున అందరం మేము కోరుకుంటున్నాం. మా పరిస్థితి ఇట్లా గవర్నమెంట్ ప్లేస్ అయితే లేదు, ఎక్కడ కూడా వెంటనే విని మాకు ఎవరి కోపం లేదు. అధికారులు వెంటనే స్పందించి మా వడ్లు ఫస్ట్ అందరికీ సాగు చేయాలి. దేశ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలు భాజపాకు మరింత బ్రహ్మరథం పడతారని మాజీ ఎమ్మెల్యే ఎండేల లక్ష్మీనారాయణ అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల బీజేపీ కార్యాలయంలో బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేష్, బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారితో పాటు మాజీ వార్డు మెంబర్ నర్సాగౌడ్, అన్నారం, మాజీ ఉప సర్పంచ్ మొగులయ్య, బుక్కారెడ్డి, మహేంద్ర ప్రసాద్, శివరాజులతో పాటు 30 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి యువత, ప్రజలు బీజేపీలో చేరటం జరుగుతోందని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేస్తూ అధిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లను గెలుచుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నాగేళ్ల సాయి కిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు చిదుర సాయిలు, మండల మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, మాజీ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, మండల ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, యోగేష్, బాన్సువాడ టౌన్ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. పొరుగు రాష్ట్రాల ధాన్యం రాకుండా సరిహద్దులలో గట్టి నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. బాన్సువాడ, బోధ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో ధాన్యం దిగుబడులు వస్తున్నందున ఇప్పటికే జిల్లాలో 274 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. ఖరీఫ్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణ ప్రక్రియపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ కోసం జిల్లాలో చేపట్టిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంత్రుల దృష్టికి తెచ్చారు. జిల్లాలో ఈసారి ఖరీఫ్లో 4.37 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారని, 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని అంచనా వేశామని అన్నారు. బాన్సువాడ, బోధ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాలలో ధాన్యం దిగుబడులు వస్తున్నందున ఇప్పటికే జిల్లాలో 274 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఈ కేంద్రాలలో ధాన్యం సేకరణ జరిపేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత సీజన్లో 606 కేంద్రాలు ఉండగా ఈసారి 676 కేంద్రాలను నెలకొల్పుతున్నామని ఆయన అన్నారు. రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని, రైతులు ధాన్యం విక్రయించిన 24 గంటల లోపే ట్యాబ్ ఎంట్రీ జరిగేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా అందుబాటులో ఉంచుతామని అన్నారు. కాగా జిల్లాకు 1582 అదనపు టార్పాలిన్లు కేటాయించాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ సజావుగా జరగాలని మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 66.50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ధాన్యం సాగు చేసినందున 148.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు చేతికందే అవకాశాలున్నాయని అన్నారు. ఇందులో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బోనస్ అందిస్తున్నందున ఇతర రాష్ట్రాల నుండి కూడా సన్నధాన్యం ఇక్కడికి తరలించి విక్రయించేందుకు పలువురు ప్రయత్నించే అవకాశాలున్నందున పొరుగు ధాన్యం రాకుండా సరిహద్దు ప్రాంతాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీఓ సాయాగౌడ్, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, అధికారి సుజాత్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18న బీసీ సంఘాలు ఇచ్చిన బంద్కు సిపిఐఎంఎల్ మాస్ లైన్ మద్దతు ప్రకటించింది. బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఈ నెల 18న చేపట్టిన రాష్ట్ర బంద్కు మద్దతు తెలియజేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చర్చ జరిగి అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని అన్నారు. కానీ ఈ బిల్లు మాత్రం గవర్నర్ పెండింగ్లో ఉంచారని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత హైకోర్టు స్టే విధించడం బాధాకరమని అన్నారు. ఈ నేపథ్యంలో బీసీ సంఘాల జేఏసీ ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ మద్దతిస్తోందని, బంద్లో పాల్గొంటామని తెలియజేశారు. బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నగర నాయకులు వి గోదావరి, కె సంధ్యారాణి, బి లింగం తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి హైకోర్టు స్టే విధించింది. రిజర్వేషన్లను 50% దాటొద్దనే కారణాన్ని చూపి స్టే విధించింది. దీనికి సంబంధించి ఈ 42% రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఈ నెల 18న బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బీసీ సంఘాలు ఈ నెల 18న చేపట్టినటువంటి బంద్ పిలుపుకు సిపిఐఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ పార్టీగా మేము మద్దతు తెలుపుతా ఉన్నాం. ఈ బంద్లో కూడా పార్టీ శ్రేణులు పాల్గొంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తూ బీసీ ఈ సంఘాలు ఇస్తున్నటువంటి ఈ బంద్ని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ప్రజలకు మేము పిలుపునిస్తాం. పేద ప్రతిభ కలిగిన ఆర్య వైశ్య విద్యార్థులకు శ్రీ వాసవి సేవా సమితి ఆర్థిక సహాయం అందజేసింది. విద్య ద్వారానే చైతన్యం వస్తుందన్న ఆలోచనతోనే ట్రస్ట్గా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేపట్టామని నిర్వాహకులు చెప్పారు. నగరంలోని అరవపల్లి పురుషోత్తం కళ్యాణ మండపంలో శ్రీ వాసవి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యానిధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్య వైశ్య కులంలో ఉన్న నిరుపేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు చేయూతనివ్వటం జరుగుతోందని, ఇందులో భాగంగా విద్యానిధి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించామని ట్రస్ట్ వ్యవస్థాపకులు అరవపల్లి పురుషోత్తం గుప్తా తెలిపారు. ఆర్య వైశ్య 20 మంది విద్యార్థులకు 21,000 చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. శ్రీ వాసవి సేవా సమితి ట్రస్ట్ ద్వారా 2 సంవత్సరాలలో 100 మంది వరకు విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేసినట్లు ఆయన తెలిపారు. విద్య ద్వారానే చైతన్యం వస్తోందని ఆలోచనతో ట్రస్ట్గా ఏర్పడిన సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పురుషోత్తం అన్నారు. తల్లిదండ్రులు లేని ప్రతిభ కలిగిన విద్యార్థులకు తమ ట్రస్ట్ ద్వారా సాయం చేయడానికి తామంతా కంకణబద్ధులై ఉన్నామని అన్నారు. ఆర్థిక సాయం పొందిన విద్యార్థులు భవిష్యత్తులో బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వెంకటరమణ, ముక్క వినోద్, పాల్దె లక్ష్మీకాంతం, పాల్దె రాజేశ్వర్, ట్రస్ట్ అధ్యక్షులు మోటూరి మురళి తదితరులు పాల్గొన్నారు. మేము అనుకున్నదే మా అందరి అదృష్టం. అందరూ కూడా ఆటోమేటిక్గా ట్రస్ట్ మెంబర్లు కావడం, ఆ ట్రస్ట్ మెంబర్లు కూడా డబ్బులు ఇవ్వడం, డబ్బులు ఇచ్చినాక ఆ డబ్బులు బ్యాంకులో భద్రపరచడం, ఆ భద్రపరిచినటువంటి ఆ అమౌంట్కు ఏదైతే మిత్తి మాత్రమే, అసలుకెళ్ళి ఇచ్చేది లేదు, మిత్తి మాత్రమే ఇవ్వడం. ఏది తక్కువ ఇస్తున్నారనే ఉద్దేశం కొందరిలో ఉండవచ్చు. కానీ మేము ఇది 23 నాడు చాలా చేస్తే లైసెన్స్ వస్తే 24వ సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఒక విడత ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. రెండో విడతగా 24-25లో రెండో విడత సహాయం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని గిరిరాజ్ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఆఫ్ కమ్యూనికేషన్ జీజీ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థులచే అమ్మ పేరిట మొక్కలు నాటారు.
చెట్ల పెంపకమే భవిష్యత్తు తరాలకు అందించే గొప్ప బహుమతని, స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించాలని సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి ఆఫీసర్ డాక్టర్ ఎం రామస్వామి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ అసిస్టెంట్ రషీద్, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడాన్ని విరమించుకోవాలని తెలంగాణ యూనియన్ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. సంక్షేమ పథకంలో నేరుగా ప్రభుత్వమే కార్మిక వర్గానికి అందజేయాలని కోరింది. ఆ పథకాలన్నీ మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నాడు హైదరాబాద్లో కమిషనర్ ఆఫీస్ ఎదుట నిర్వహించిన ధర్నాలో నిజామాబాద్ నుంచి భవన నిర్మాణ కార్మిక సంఘం నగర కమిటీ అధ్యక్షులు ఎం మోహన్, కార్యదర్శి వినయ్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్రావు, రమేష్ దాసు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ తమ సామాజిక బాధ్యతలో భాగంగా బీర్కూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ వసతి గృహంలో బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం బాలికలలో తరచుగా కనిపించే ఆరోగ్య రుగ్మతలు, వాటి నివారణ పద్ధతులను వివరించారు. పరిశుభ్రత ప్రాముఖ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. బాన్సువాడలోని 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ సదస్సు నిర్వహణకు సహకారాన్ని అందించింది. నిపుణులైన వైద్య బృందం, ముఖ్యంగా డాక్టర్ వాగ్దేవి, డాక్టర్ దివ్య భవానీల పర్యవేక్షణలో వసతి గృహంలోని బాలికలందరికీ సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో సాధారణ ఆరోగ్య తనిఖీలు, రక్తహీనత వంటి సమస్యల గుర్తింపు, అవసరమైన వారికి తక్షణ వైద్య సలహాలు, సూచనలు ఇచ్చారు. బాలికలు తమ ఆరోగ్య సమస్యలను నిర్భయంగా తెలియజేయడానికి, సరైన పరిష్కారాలను పొందడానికి ఈ సదస్సు ఒక వేదికగా నిలిచింది. లయన్స్ క్లబ్, 7 హిల్స్ హాస్పిటల్ సంయుక్త కృషి బాలికల ఆరోగ్యం పట్ల సమాజంలో అవగాహన పెంచడానికి, వారికి మెరుగైన ఆరోగ్య సేవలను అందించడానికి ఎంతగానో దోహదపడింది. ఈ కార్యక్రమం ద్వారా బాలికలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించడానికి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడానికి ప్రోత్సాహం లభించింది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి బాలికల ఆరోగ్య సంరక్షణకు తమ వంతు కృషి చేస్తానని నిర్వాహకులు తెలియజేశారు. బాలికల ఆరోగ్యానికి సంబంధించిన అనేక సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా వారికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించడంలో వైద్యులు కీలక పాత్ర పోషించారు. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేను పురస్కరించుకుని నగరంలోని మాణిక్ భవన్ పాఠశాలలో విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా పాల్గొన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి హరికృష్ణ మాట్లాడుతూ, నేటి రోజులలో ప్రతి మానవునికి పరిశుభ్రత చాలా అవసరమని, ముఖ్యంగా చేతుల పరిశుభ్రతయే ప్రధాన రోగాలకు ప్రాథమిక నివారణ అని అన్నారు. దానికి సంబంధించిన 7 రకాల చేతులు పరిశుభ్రపరచు విధానాన్ని తెలుపుతూ నివారణ మానవుని రోగాలకు రక్షణ అని వివరించారు. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా దినచర్యలో భాగంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కోవిడ్ అనంతరం ప్రతి ఒక్కరికి అవగాహన అనేది పెరిగిందని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గోవిందు జవహర్, కోశాధికారి జుగల్ జాజు, రాజ్ కుమార్ సుబేదార్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలోని ఆర్ఓబీలకు రాష్ట్ర సర్కారు నిధులు విడుదల చేయకపోతే
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.